ధ్యానంలో కూర్చుంటారు. ఒక 40 రోజులు 2 రోజులు కొంతమంది ఇద్దరికో ముగ్గురికో పరిణయం ఓపెన్ అవుతుంది. వాళ్ళతో నాకు గురువులు నాకు ఎటువంటి పరిణయం ఓపెన్ లేదు, దృశ్యం కనపడదు, ఏ అందరిలాగా అనుభవాలు ఉండవు, ఏమీ ఉండదు. నాకు బ్లాంక్ ఉంటుంది, ఏమి ఉండదు, ఒక హాయిగా ఉంటుంది అంతే. కానీ లోపల మాత్రము ఏదో చేయాలనేది అనిపిస్తూ ఉంటుంది. నా ఆత్మ నాతో ఎలా అనిపించడం అనేది భాష. నా ఆత్మ భాష అనిపించడం, కొంతమంది కనిపించడం, కొంతమంది చెప్పించడం, కొంతమంది వినిపించడం. శరీర భాష గొంతు, ఈ ఫిజికల్ బాడీ గొంతుతో మాట్లాడుతుంది. ఆత్మ అనిపించడం, కనిపించడం, చెప్పించడం, ఇలా రకరకాల మార్గాల ద్వారా సంపాదిస్తుంది. అలా చేస్తూ నేను ఇప్పుడు పిల్లలతో కూర్చున్నప్పుడల్లా సాధన చేస్తున్నాము. నాకు ఒక డౌట్ వచ్చినప్పుడు గురువులు ఎలా చేస్తారు అని. అదే గురువులు మీకందరికీ నాకంటే చిన్నపిల్లలు, నాకంటే చదువుకున్న పిల్లలు, మీకందరూ ఆ గురువుతో మాట్లాడుతున్నారు, మీకందరికీ అన్ని లోకాలు చూపిస్తున్నారు, తీసుకెళ్తారు, ఇతర లోకాలు తీసుకెళ్తారు, చూపిస్తారు. నాకు ఎవరు రాదు, ఏమీ చూపించరు. నా దగ్గర వచ్చిన మీరే వెళ్ళిపోయినారు, మీరే గ్రేట్ ఆత్మలు అని నేను అంటూ ఉంటాను. పిల్లలు వాళ్ళు కనపడడానికి చెప్తూ ఉంటారు. నాకు శాఖారం ఒకసారి బండి శ్రీనివాసరావు ఒకసారి వాళ్ళ టీం వచ్చింది. శాఖారం గురించి క్లాస్లో నేను చెప్పాను. నేను 2-3 హై స్కూల్ చుట్టూ తిరిగాము. శాఖారం గురించి ధ్యానం గురించి ప్రచారం చేశాము. ఆ రోజు ధ్యానంలో కూర్చోబెడితే ఒక అమ్మాయికి శాఖారం గురించి చెప్తూ ఏడుస్తుంది. 8th క్లాస్ ధ్యానం. ఏమమ్మా అంటే, అమ్మవారు రక్త నీరు రాస్తుంది సార్ అంటుంది. ఎందుకమ్మా నువ్వు క్వశ్చన్ వేస్తే, నేను పుట్టించినది మిమ్మల్ని ఎలా పుట్టించానో మూగ జీవాలు అలాగే జన్మాది పుట్టించాను. తెలివివంతులే బలవంతులే మూగ జీవాలు నా యాక్చువల్గానే కాదు, గొంతు వస్తుంటే నేనేం చేయలేక చూస్తూ ఉన్నాను, ఏం చేయాలి, దుఃఖిస్తున్నానమ్మా అని రక్త కన్నీరు రాస్తుందంట. మీరే తెలుగుడి మాస్టర్లే, మీరే వెళ్ళి ఆపాలి, చెప్పండి, కర్మాది మూగ జీవాలు గొంతుపోయొద్దు, ప్రాణం పోసేది అందరికీ ఒకటే, ప్రాణం అందరికీ ఒకటే, చంపొద్దు, చంపి ఆ కర్మలను గుడ్డ కట్టుకోవద్దు చెప్పే అవకాశం మీకు ధ్యానం చేసే తరగతి మాత్రమే కనపడి చెప్పగలుగుతాము. పూజలు సూత్రాలు చెప్పేవాళ్ళు చేసే వాళ్ళకి కనపడము, వాళ్ళకి తెలియదు. మీరు ధ్యానంలోకి వచ్చారు కాబట్టి, మీతో మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఆ సందేశాన్ని మీ ద్వారా భూమిని అందించండి అని చెప్తుంది. అంటే పిల్లలకు ఏం తెలియదు, ఇన్నోసెన్స్ పిల్లలు, కానీ ఆ సందేశాన్ని ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక ధ్యానం ద్వారా ఇతర లోకాల నుంచి మాస్టర్స్ దిగి వచ్చి చేస్తారని ప్రతిసారి అంటారు. గురువాణిలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు గురువాణిలో ఎక్కడ ధ్యానం చేస్తున్నారా అని మాస్టర్స్ తొంగి చూస్తుంటారట. పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు వచ్చి కూర్చొని మన చుట్టూ అసిస్టెంట్ మాస్టర్లుగా కూర్చొని శక్తిని దాడవస్తుంటారట. అది ఇల్లు కావచ్చు, చెట్టు కావచ్చు, గ్రూప్ పెట్టేసి ఎక్కడ జరుగుతుందా అని, భూమి మీద ఎక్కడ ధ్యానం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి హాస్టల్ మాస్టర్స్ వచ్చి దిగి వస్తారు. అంటే అక్కడ వాళ్ళు ఆత్మజ్ఞానం ఇవ్వడానికి వస్తున్నారు. ధ్యానంలో ఆత్మజ్ఞానం ఇవ్వడానికి వాళ్ళు వచ్చేది, కానీ పోవడానికి అవకాశం ఉంది కాబట్టి కనబడతారు, వాళ్ళకి సందేశం ఇవ్వచ్చు. అంటే చూడండి, జపాలు మంత్రాలు సూత్రాలు జరిగే చోట రారు వాళ్ళు. ఒక ధ్యానం జరిగే ప్లేస్ ఏదైనా కావచ్చు, అక్కడ వచ్చి దిగి వస్తారు. మరి నా స్కూల్లో పిల్లలు, సార్ ఈ రూమ్ నిండా నేనేం చెప్పను, వాళ్ళు చెప్పి వింటాను. సార్ రూమ్ నిండా ఇద్దరు పిల్లలు, ముస్లిం పిల్లలు, రూమ్ నిండా మాస్టర్స్ గడ్డా పెంచుకొని నిండుగా ఉన్నాడు సార్ అంటున్నాడు. అరే నేను చూస్తున్నాను, ఎక్కడ లేదు వేరే, సరే ఉంటాడు, సరే కాళ్ళకు మొక్కండి అన్నా. ఇద్దరికి వెళ్ళారు. సార్ కొడుతున్నారు సార్, అడిచుకోకున్నారు అంటున్నాడు. కాళ్ళు మొక్కుతుంటే ముక్కలు మమ్మల్గా ముక్కాల్సి కొడుతున్నాడు. సార్ అడిగుతున్నాడు, సార్ ఏం చేయాలన్నా అంటే, ఎందుకో అసలు ఏంటన్నా, మమ్మల్ని చూపించే మార్గం చూపించింది ఎవరా మీకు, మా దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు, మీ తెలుగుడి మాస్టర్, మీ సారు ముక్కటి. అంటే ప్రతిసారు చూడండి, మనకు ఒకసారి ఒక మార్గం ద్వారా సాధన చేయిస్తున్నాడు, రెండో మార్గం ద్వారా ధ్యానాన్ని నేర్పించండి అంటున్నాడు. ధ్యానం నేర్పించడం ద్వారా ఎదుటి ఆత్మలు కూడా ఎదుగుతున్నాయి. ఎదుటి ఆత్మల దగ్గరికి హాస్టల్ మాస్టర్స్ వస్తున్నారు. మనము ఎదగడం కాదు, ఇతర ఆత్మలు ఎదగడానికి సహాయం చేస్తున్నాము.
మన సాధనతో మనం ఎదుగుతాము, ఇతర ఆత్మలు ఎదగడానికి సహాయపడుతున్నాము. ఏమిస్తే అదే వస్తుంది. మనము ఎదుటి ఆత్మలు ఎదగడానికి హెల్ప్ చేస్తున్నాము. ఆ ఆత్మలు వచ్చే ఆనందము మనకు వస్తుంది. అంటే వెంటనే వాళ్ళు సగం ముట్టించుకోరు, నువ్వే గ్రేట్ అంట, భూమి మీద ఉండే పెరుగుడు మాస్టర్లే గ్రేటు, మేము కాదు, ఇతర లోకాలకు మేమేం చేయలేము, మీ వాళ్ళే ఊరు వాడవాడ తిరిగి దండలో కూర్చోండి, శ్వాస గమనించండి, మాట కనెక్ట్ చేయిస్తున్నారు, వాళ్ళే గ్రేట్ అని చెప్తున్నారు. ఇది నేనేం చెప్పలేదే మాస్టర్ ద్వారా. అంటే నాకు ఏమనిపిస్తున్నప్పుడు, ఓకే నేను చేసేది గొప్ప పని అని నాకు రూఢి నాకు కనపడదు కదా, నాకేం తెలుసు కదా. కానీ పిల్లల ద్వారా ఆ సందేశాన్ని జ్ఞానాన్ని ఇచ్చారు. నువ్వు చేసే సామాన్యమైన పని కాకుండా ధ్యానం చేయడము, చేయించడము, చెప్పి చేయించడము, శాకాహార మూగ జీవాలకు చెప్పించడం అనేది సామాన్యమైన పని కాదు అని వాళ్ళగా నాకు సందేశం ఇచ్చారు. ఒక పిల్లవాడు సరే నీ ధ్యాన శక్తి ఎలా ఉందని టెస్ట్ చేస్తామని ఒకసారి బీరువాలో సబ్మిట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, సబ్మిట్ 2 అనుకుంటారు. క్వశ్చన్ పేపర్ చూడాలి, ఫిజిక్స్ ఎగ్జామ్ ముందు రోజు జరిగిపోయే ఎగ్జామ్ కూడా ధ్యానాలు కూర్చోబెట్టారు. వాడు క్వశ్చన్ పేపర్ చూస్తున్నాడు, క్వశ్చన్ చూసుకొని బుక్ ఓపెన్ చేయన్నారు, ఎక్కడెక్కడ చేయమన్నారు. సరే అని అది అలాగే పెట్టి మరుసటి రోజు క్వశ్చన్ పేపర్ బీరువాలో తీశాడు, ఎగ్జామ్ రోజు పేపర్లు తీశాడు. ఎందుకు నాకు అన్నందుకు డాక్టర్ చూడాలి సార్ కర్నూలు ప్రయోగాలు తెలుసు, వాళ్ళ ముందే తెలుసు పేపర్ ఎలా వస్తుంది, ఎలా అన్నీ తెలుసు, పక్కన ఉన్న ఏముందండి ధ్యానంలో సాధ్యమేది తెలుసు. నాకు ఆ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది, అది పిల్లల ముందే ప్రయోగించాను. వాడు చెప్పినది దాదాపుగా 90% క్వశ్చన్ అవే అది ఈజీగా మిగతా స్పష్టంగా కనపడకున్నాయి. ఎందుకు కనపడంటే ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఆ రిజల్ట్ కనపడదు. అంటే నాకేమని జ్ఞానము ఏదైనా సాధ్యమే అనేది. అలా ఆ పిల్లలతో సందేశాలు. ఒకరోజు మీరు నాకు వస్తాను, ఒకరోజు నా వెంట ఉదాహరణ దగ్గర తెలియదు ఉన్నాను, నా వెంట మన మాస్టర్ దగ్గర ఎక్కడైనా నన్ను ప్రమాదం నుంచి కాపాడతారంట, అది కాపాడతారంట, ఏదో చెప్తున్నారు అనుకుని చెయ్యి వాళ్ళు ఎనకొని నడిపిస్తారు. నా దగ్గర గురువులు మీరు ఆధ్యాత్మిక సేవ చేస్తుంటే మీ ప్రాపంచిక సేవ, మీ ప్రాపంచిక అవసరాలు, మీ ప్రాపంచిక జరగాల్సిన కర్మలను తప్పించడము, తగ్గించి తప్పిస్తుంటాను. ఇలా స్కూల్ నుంచి వస్తున్నాను, నాకు నేను 25 సంవత్సరాలు టీచర్ కాబట్టి 5 ఏళ్ళకి మా దగ్గర 5th క్లాస్ చదువుకున్న అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు, భార్య గర్భవతి, ఎదురుపడ్డాడు. బైక్ 2 బైక్ రోడ్డు మీద వెళ్తున్నాము, ఎక్కడ ఉన్నారో చెప్పాడు, సార్ నా భార్య గర్భవతి వెళ్ళాడు. అంటే వెంటనే రేపు మ్యాటిక్ తీసుకుందిగా మేడము పిరమిడ్ చెప్పి ధ్యానం చేపిస్తుంది, గర్భవతి ఉన్నప్పుడు ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్తూ వెళ్తున్నాను. ఇద్దరు మాట్లాడుకుంటూ ధ్యానం గురించి మాట్లాడుతున్నాను. వెంటనే ఒక వెహికల్ మహారాష్ట్రని సర్కస్ ఎక్కింది, వెంటనే మా మీదకి వచ్చేసింది, తొక్కేసింది, దాదాపుగా దగ్గరికి వచ్చేసింది మీద. వాడు చూశాడు, సార్ వచ్చేసింది సార్, మీద పడింది సార్, అది వేగంగా వచ్చాడు, డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. సాయంత్రం 4 గంటలప్పుడు లాంగ్ జర్నీలో వాడు నిద్రపోతూ డ్రైవింగ్ చేసుకొచ్చినాడు. జస్ట్ అలా చూశాను, ఎలా వచ్చిందో మీది అలాగే సైడ్కి వెళ్ళి ఉత్తరం వెళ్ళిపోయింది. సరే ఆ క్షణంలో నాకు మరణ భయం లేదు, భయం లేదు, అలా చూస్తున్నా ఏంటి వాళ్ళు లోపలికి వెళ్ళారు, కంపచిత్రంలో నుంచి నేను బయటికి లాగాను, అందరిని బయటికి తీసుకొని వచ్చాను. వాళ్ళు తెలుగు రాదు, నాకు హిందీ రాదు. సరే అలా బయటకు తీసుకొచ్చి చేశాను. ఇదంతా జరిగింది, బయటకు పంపించేశాను. మళ్ళీ మరుసటి పోయి ధ్యానంలో పిల్లలు కూర్చోబెట్టాను. పిల్లలు కూర్చోబెడితే ధ్యానం అనుభవాలు చెప్తుంటారు. ఒక అమ్మాయి అంతకుముందు రోజు ధ్యానం అమ్మాయి, సార్ నాకు నేను ఒక అనుభవం వచ్చింది, మీకు ఫోన్ చేస్తా ఉంటే భయం వేసింది, చెప్పలేదు అని. ఏంటంటే మీ సాగు ప్రమాదము అని నాకు సాయంత్రం 4 గంటల 5 గంటల టైంలో నాకు జరుగుతుంది. ఈ అమ్మాయి ధ్యానం కూర్చున్న ఇంట్లో ఈ అమ్మాయికి వినిపిస్తుంది వాయిస్, మీ సాగు ప్రమాదం. ఏ సాగు ప్రమాదము ఏమైందో నేను చెప్పాను. నాకు ప్రమాదం వల్ల నేను తప్పిపోయింది, నాకు తెలియదు, దాని కింద పడే ఉండేది. వెంటనే నాకు వెలుగు వచ్చింది. గురువులు వెంట ఉంటారు అని నిదర్శనము. ప్రమాదం నాకు కర్మ ఉన్నది, దానికి ఏదో దెబ్బ జరిగే కర్మ ఉన్నది. వెంట ఉండి తప్పించాను, తప్పిస్తున్నాం చేయలే అర్థంతో ఆ అమ్మాయిని ధ్యానం కూర్చోబెట్టి
చూపించి నాకు చెప్పించారు.